ఇప్పుడు స్పెషల్ ఫోకస్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మనం. హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా పోలీసుల ఓవర్ యాక్షన్ తారస్థాయికి చేరింది. సీఎం వస్తున్నాడంటూ పోలీసులు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర అరగంట పాటు ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అండ్ దీనికి తోడు సమ్మయ్య నగర్ దగ్గర ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులపై ఖాకీలు జులుం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే పారిశుధ్య పనుల్లో నిమగ్నమైన ఇటు సఫాయన్నలు తమ బాధలను ఆయనకు చెప్పుకుందామని భావించారు. జీతాలు రాకపోవడంతో తాము పడుతున్న గోసను సీఎంకు వివరించాలనుకున్నారు. కానీ ముఖ్యమంత్రిని కలిసేందుకు మున్సిపల్ కార్మికులను పోలీసులు అనుమతించలేదు. పైగా అక్కడుండి వెళ్లిపోవాలంటూ కూడా సఫాయన్నల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల ఓవర్ యాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి, హన్మకొండ జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఏంటి? వాట్స్ అప్డేట్స్? సీఎం వచ్చే పర్యటన ఉందన్నటువంటి అంశానికి సంబంధించి అంటే ఇవాళ సీఎం వచ్చేదే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి చాలా మంది ప్రజలు కలిసి తమ ఆవేదన వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి, భవిష్యత్తులో తమను కాపాడడానికి కావచ్చు, ఇలా వరదలు రాకుండా ఏం చేయాలనేది స్థానికంగా వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానాన్ని చెప్పడానికి కూడా ఇవాళ ప్రజలకు అవకాశం లేకుండా పోయిందని మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ వినతి పత్రాలు ఒక్కరిద్దరి దగ్గర తీసుకునే ప్రయత్నం చేసినా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి సీఎం నేను కలిసి మా రిప్రజెంటేషన్ మాకున్న సమస్యలు చెప్పడానికి ఒక పేపర్ లో టైప్ చేసినటువంటి ఒక పేపర్ వాళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అనిపిస్తా ఉంది. మరోవైపు అక్కడికి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, జీడబ్ల్యూఎంసీ పరిధిలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు మొన్నటి నుంచి ఈ వరదలు వచ్చేటువంటి సందర్భంలో ఎక్కడ నీళ్లు అక్కడి నుంచి వెళ్ళి దిగువకు వెళ్ళిపోయినా అక్కడ బురద చేరుతా ఉంటుంది, అక్కడ చెత్త చెదారం చేరుతా ఉంటుంది. వాళ్ళు మొన్నటి నుంచి కష్టపడతా ఉన్నారు. అలాంటి కార్మికులకు సంబంధించి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, సమయానికి జీతాలు రావడం లేదని మున్సిపల్ కార్మికులంతా కూడా జీడబ్ల్యూఎంసీకి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదన వ్యక్తం చేసే సందర్భంలో భాగంగా వాళ్ళ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళాలనే ఆలోచనలో భాగంగా అంటే సీఎం మున్సిపల్ విభాగం కూడా ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు, అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు వాహనదారులను కూడా ఏదైతే సీఎం వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి మొదలుకుంటే నక్కలగుట్ట, ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఏదైతే కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు అటు నుంచి 100 ఫీట్ రోడ్ వరకు పూర్తిగా ట్రాఫిక్ ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. ఒక అరగంట పాటు వేచి ఉన్నటువంటి వాహనదారులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రూట్ లో సీఎం వెళ్తా ఉంటే మరో రూట్ ని ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే ఇటు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాకతీయ యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో ఆపారంటే సరే సీఎం ప్రోగ్రామ్ ఉంది, ప్రజల కోసమే వచ్చాడని అర్థం చేసుకోవచ్చు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇటు బస్ స్టాండ్ మార్గం కావచ్చు, ఇటు నక్కడగుట్టకు వచ్చేటువంటి రోడ్డును ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అరగంట సేపు ఆపితే మా పనులు ఏం కావాలన్నటువంటి అంశం. ఎందుకంటే 2 టైర్ సిటీగా ఉంటుంది. కొద్దిసేపు వాళ్ళ ఆఫీసులకు లేకపోతే వాళ్ళు నిర్వర్తించేటువంటి డ్యూటీస్కి వెళ్ళకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. 2 టైర్ సిటీ కాబట్టి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగాలు వరంగల్ లాంటి సిటీలో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిటీలో ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులను ఆ సమయానికి చేరుకోవాల్సినటువంటి ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి అడ్డుకునేటువంటి సందర్భం. ముఖ్యంగా నిన్న సీఎం వచ్చేటువంటి పర్యటనకు సంబంధించి వాళ్ళ తెల్లవారుజాము నుంచి కూడా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు మున్సిపల్ కార్మికులు. వాళ్ళను కూడా సీఎంతో కలవనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏదో 10 మందిని కలిసినటువంటి సందర్భమే సమ్మయ్య నగర్ లో కనిపించింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇటు పోతన నగర్ వెళ్ళారు. వరంగల్ ఉన్నటువంటి పోతన నగర్ కు వెళ్తే అక్కడి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆగి మాట్లాడినటువంటి
సీఎం ఎందుకు వచ్చాడు మా దగ్గరికి అని అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమైనా హామీ ఇచ్చావా, మాకు ఏం చేస్తామని చెప్పావు, అసలు మా దగ్గరకు వచ్చి ఏం భరోసా ఇచ్చామని అక్కడ మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. మౌనంగా ఉండడానికి ఇంత దూరం వరంగల్ వరకు రావాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే సీఎం ఇవాళ వరంగల్ వచ్చారని చెప్తా ఉన్నారు. ఆల్ రైట్ రవికాంత్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.